యోహాను సువార్త 3 అధ్యాయం 11 వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం ఈ బైబిల్ క్లాస్ తరగతిలో ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 3 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారికి నికోదేముకు ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అయితే నికోదేముది ప్రశ్న, ఆన్సర్ ఏమో యేసుక్రీస్తు ప్రభువారిది. అయితే మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే 10వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటే 5వ వచనం నుంచే మాట్లాడుతున్నాడు. మధ్యలో నికోదేము మాట్లాడాడు. అయితే 10వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసు ఇట్లా నేను ఏమన్నాడు? యేసు ఇట్లా నేను ఏమన్నాడు? యేసు ప్రభువారు అక్కడ ఐఫెన్ పెట్టి మాట్లాడుతున్నాడు. నీవు ఇశ్రాయేలుకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా? క్వశ్చన్ వేశాడు యేసు ప్రభువారు. ఎవరికి? నికోదేముకు. అయితే 11వ వచనంలో ఏమున్నది అంటే, యోహాను సువార్త 3 అధ్యాయం 11వ వచనంలో ఏమున్నదంటే చదవండి. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము అంగీకరింపరని నీతో అంటే ఎవరు? నికోదేము. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నేను రిపీట్ చేస్తాను, ఆలకించండి. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మేము చెప్పుచున్నాము, సాక్ష్యమిచ్చుచున్నాము. అర్థమైందా? మా సాక్ష్యం మేము చెప్పుచున్నాము, మేము సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మేము, మా సాక్ష్యము అంటే ఎవరు? యేసు ప్రభుతో ఎవరున్నారు? నికోదేముకు చెప్తున్నాడు. మేము మా సాక్ష్యము. ఎవరు? మేము మా సాక్ష్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు అంటున్న మాట. మేము మా సాక్ష్యము అంటే యేసు ప్రభుతో somebody joined to give witness అంటే మేము మా సాక్ష్యము. మేము ఎరిగిన సంగతి సాక్ష్యం ఇస్తున్నాము. ఇంకేమంటున్నాడు? మా సాక్ష్యం మీరు అంగీకరింపరు. అంటే ఇక్కడ ఉన్నారు, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది తెలియదు, కానీ మేము అంటున్నాడంటే ఎస్, సమ్ ఆర్ దేర్, ఉన్నారు. అర్థమైందా? కానీ ఎవరి గురించి ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు? ఎవరెవరున్నారు అంటే, ఇక్కడ ఎవరున్నారన్నది మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్తలోనే 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్న మాట ఇది. ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఎందుకు కాదంటున్నాడు? ఇప్పుడు నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు. మరి ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొకడ అంటాడు చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనిచున్నావు. నిన్ను గూర్చి
నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము నీ కాదని సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు ప్రభుతో అనగా. మీరు ఈ మాటను ఆలకించాలి. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో పరిసయ్యులు మాట్లాడుతున్న మాట యేసు ప్రభుతో అంటున్నారు. ఏమంటున్నారు? నీ సాక్ష్యం సత్యం కాదు. నీ సాక్ష్యం సత్యం కాదు. యేసు ప్రభు వారు కూడా 5వ అధ్యాయము 31వ వచనంలో ఏమన్నాడు? నా సాక్ష్యం సత్యం కాదు. యూదులు ఏమంటున్నారు? పరిసయ్యులు ఏమంటున్నారు ఇక్కడ? నీ సాక్ష్యం సత్యం కాదు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నేను 14వ వచనం యేసు. ఇప్పుడు 14వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో పరిసయ్యులు మాట్లాడారు నీ సాక్ష్యం సత్యం కాదని. 14వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళేదనో నేనెరగను గనుక, చదవండి, యేసు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. సత్యమే. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. సత్యమే. మీరు ఇక్కడ అర్థమైందా? యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నాడు? నా సాక్ష్యం సత్యం కాదు. 14వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? నా సాక్ష్యం సత్యమే. అక్కడ ఏమన్నాడు? సత్యం కాదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమే అంటున్నాడు. ఎందుకు రెండు తీర్లకి ఇలా మాట్లాడాడు? నా సాక్ష్యం సత్యం కాదన్నాడు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు? నా సాక్ష్యం సత్యమే అంటున్నాడు. దీనికి పైగా 13వ వచనంలో పరిసయ్యులు ఏమంటున్నారు? నీ సాక్ష్యం సత్యం కాదు. అంటే ఇక్కడ సత్యమే అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ సత్యం కాదని ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడింది యేసు ప్రభువే. యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలే. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడింది యేసు ప్రభువే. అక్కడ సత్యం కాదు అన్నాడు నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే. ఇక్కడనేమో నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యమే అన్నాడు. ఇక్కడ పరిసయ్యులు ఏమన్నారంటే నీ సాక్ష్యం సత్యం కాదు. అంటే ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడంటే, అక్కడ సత్యం కాదు అని యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో సత్యం కాదని ఎందుకన్నాడు? ఇక్కడ పరిసయ్యులు కూడా అదే అంటున్నారు, నీ సాక్ష్యం సత్యం కాదు. ఎందుకు అంటే అక్కడ యేసు ప్రభు వారు ఎందుకు నా సాక్ష్యం సత్యం కాదు అని అన్నాడు అంటే, అలాగే పరిసయ్యులు కూడా ఇక్కడ 8వ అధ్యాయం 13వ వచనంలో నీ సాక్ష్యం సత్యం కాదు, నీ సాక్ష్యం సత్యం కాదని ఎందుకు అంటున్నారు అంటే, యూదులు ఇశ్రాయేలీయులు ఒక అంశం మీద నిర్ధారణ జరగాలి అంటే సాక్ష్యం అనేది ఒక్కరు చెప్పితే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ సాక్ష్యము చాలు. అది ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. యూదులకు ఏది ప్రామాణికం? ధర్మశాస్త్రం ప్రామాణికం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 6వ వచనం, ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. 5వ వచనం చూడండి. ఇంకా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం, 2-3 సాక్షుల మాట మీదనే గాని చావదగిన వానికి మరణ శిక్ష విధింపవాలను. ఒక్క సాక్షి మాట మీద వానికి ఏంటంట? ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. అలాగే ఇంకో మాట చూడండి, 19వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనం, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక్క సాక్షి సాక్ష్యము అంగీకరింపకూడదు. అది చల్లదు. ఒక విషయం చెప్పాలంటే ఒక్క సాక్షి సాక్ష్యము అంగీకరింపబడదు, సత్యం కాదు అది.
ఇద్దరు సాక్షుల మాట మీద లేదా ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి విషయము స్థిరపరచబడును. అంటే ఒక విషయం మీద సాక్ష్యం ఇవ్వాలంటే ఇద్దరు లేదా ముగ్గురు. ఒక్కరే సాక్ష్యం చెప్పారనుకో ఒక విషయం మీద, ఆ విషయం స్థిరపరచబడదు, అంగీకరింపబడదు. అర్థమైందా? అది ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో నా సాక్ష్యము సత్యము కాదు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన ఒక్కడే చెప్పితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే సాక్ష్యం చెప్పితే ఆ సాక్ష్యము సత్యము కాదు. ఆ సాక్ష్యము సత్యం అంటే యేసు ప్రభు ఒక్కరే సాక్ష్యం చెప్తే, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం అంటే నా గురించి నేను ఒక్కనే చెప్పుకుంటే అది సత్యం కాదు. కానీ ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు? నా సాక్ష్యము సత్యమే అంటున్నాడు. అంటే ఇక్కడ ఎట్లా సత్యము అంటే యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 16వ వచనం, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. అది ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను ఒక్కని చెప్పుకుంటే నా ఒక్కని సాక్ష్యం సత్యం కాదు. కానీ 18వ వచనంలో అంటున్నాడు, 17వ వచనం 16వ వచనంలో ఏమన్నాడు? 16వ వచనంలో ఏమన్నాడు అంటే, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. అర్థమైందా? నన్ను పంపిన తండ్రి ఇద్దరు ఉన్నాం కనుక అప్పుడు ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు నా సాక్ష్యం సత్యమే అన్నాడు. ఒక్కనిగా నా ఒక్కని సాక్ష్యము అని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు సత్యం కాదు. నేను ఒక్కడనై ఉండక ఎవరై ఉన్నారు? నేను నన్ను పంపిన తండ్రి. మేమిద్దరం ఒక సంగతి మీద సాక్ష్యం ఇస్తున్నాం కదా. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇద్దరు సాక్ష్యం. అప్పుడు ఏమంటున్నాడంటే నా సాక్ష్యం సత్యమే. నా సాక్ష్యం సత్యమే. నన్ను గూర్చి 18వ వచనం, నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రి నా గురించి ఏం చెప్తున్నాడంటే అది. ఇప్పుడు మేమిద్దరం సాక్ష్యం చెప్తున్నాం గనక నన్ను పంపిన తండ్రి మేమిద్దరం ఏకీభవించి ఉన్నాం. ఎందులో? సాక్ష్యంలో. వ్యక్తులుగా ఇద్దరం ఉన్నాము, సాక్ష్యం ఒకే విషయం మీద ఇస్తున్నాం, ఒకే సంగతి మీద సాక్ష్యం ఇస్తున్నాం. వ్యక్తులుగా ఇద్దరం ఉన్నాం, ఒకే విషయంలో ఏకీభవిస్తున్నాం. కాబట్టి నా సాక్ష్యం సత్యం. అర్థమైందా? ఒకవేళ నేను ఒక్కడినే సాక్ష్యం ఇస్తే ఒక్కని సాక్ష్యం ధర్మశాస్త్రం ప్రకారంగా చెల్తదా? చెల్లదు. అందుకోసమే మేము ఇద్దరము యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? అక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారు నికోదేముతో? మేమంటే ఎవరు ఇక్కడ? తండ్రి యేసుక్రీస్తు. అట్లనమాట. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. మేము అంటే ఎవరు ఇక్కడ? తండ్రి యేసుక్రీస్తును కలుపుకొని మాట్లాడుతున్న మాట అన్నమాట. మేము ఎరిగిన సంగతియే సాక్ష్యం ఇచ్చుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం, మా అంటే ఎవరు? ఇద్దరు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. మా సాక్ష్యాన్ని మీరు అంగీకరింపరు. యేసుప్రభు చెప్పాడు, మా సాక్ష్యాన్ని మీరు. అది ఇక్కడ మేమిచ్చే సాక్ష్యం మా సాక్ష్యం. మా అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే తండ్రిని గురించి తనను కలుపుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము. ఎందుకంటే మేమిద్దరము ఇచ్చే సాక్ష్యం దాన్ని ధర్మశాస్త్రానుసారంగా అది ఏమవుతుంది?
చెల్లుతుంది, స్థిరపరచబడుతుంది. అందుకే యేసుప్రభు వారు అది కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ. ఏమన్నాడు? 17 వచనములు, మరియు మరియు ఇద్దరు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. అది దాన్ని గుర్తు చేసి కోడ్ చేసి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. ఇద్దరి మనుషుల సాక్ష్యము సత్యమని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి నేను నా తండ్రి మేమిద్దరం ఏమిస్తున్నామంటే సాక్ష్యం ఇస్తున్నాం. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చదివేటప్పుడు మేము ఎరిగిన సంగతి, మా సాక్ష్యము అని అంటున్నాడు. మేము మా అని అంటున్నాడంటే ఎవరిని కలుపుకొని మాట్లాడుతున్నాడంటే తండ్రి, యేసుక్రీస్తు వారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నటువంటి మాట, అంటే క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట.